మతలబేమిటి? మాటల మాంత్రికుడు, రాజకీయ చతురుడు, అసర చాణక్యుడిగా పేరు పొందిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు చతికిల పడ్డట్టయింది. ఓటమి పాలైన ఆయన నాటి నుండి ఫామ్ హౌస్కి పరిమితం కావడంతో ఆంతర్యమేమిటని రాజకీయ పండితులు వాపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణమేమిటని ఆత్మ పరిశీలనలో పడ్డాడా, లేక ఇల్లు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యాడా అని పలువురు యోచిస్తున్నారు. పాపం మాజీ సీఎం కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఓటమికి గల కారణాలు తెలుసుకోకముందే తన గారాల బిడ్డ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేయడం, సుమారు 11 నెలల పాటు జైలులో ఉండటం కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంత జరిగినా ఒక్కసారి కూడా బిడ్డను చూడడానికి వెళ్ళకపోవడం రాజకీయ పండితులు, మేధావులు, రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. బిడ్డ కవిత బెయిల్కు ట్రయల్ నడుస్తున్న క్రమంలోని రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, కాళేశ్వరంపై ఎంక్వైరీ విచారణ, కరెంటుపై విచారణ, ఇలా వరుసబెట్టి విచారణలు జరుగుతున్న నేపథ్యంలో 2 దఫాలుగా అసెంబ్లీలో జరిగినా కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆంతర్యమేమిటనేదే ప్రశ్న. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పలుమార్లు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అనడంతో చుట్టపు చూపుగా వచ్చిపోయిండే తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలపై కానీ బడ్జెట్పై కానీ పెద్దగా మాట్లాడింది ఏమీ లేదు. అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన బిడ్డ కవిత కండిషన్ బెయిల్పై వచ్చింది. రావడంతోనే ఫామ్ హౌస్కు వచ్చి కలిసిపోయింది. ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ నేతలు అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతున్నారు. వారికి మనోధైర్యం కలిగించేందుకు వచ్చేది మన గవర్నమెంటే, మీరేంటి ఆందోళన చెందవద్దు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడే తప్ప ఆచరణలో ఏమీ కనిపించడం లేదు. ఇటీవల కేసీఆర్ బావమరిది రాజు పాకాల ఫామ్ హౌస్లో జరిగిన పార్టీలో ఫార్మర్ మిస్కి ఇతర మద్యం లభించడం, విజయ్ కుమార్ ముద్దూరును పరీక్షిస్తే పాజిటివ్ రావడంతో రాజు పాకాలను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో రాష్ట్ర సమస్యలపై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర డీజీపీకి ఫోన్ మందలించడం వల్ల విమర్శలకు తావిచ్చినట్లయింది. కాలం కలిసి రాకుంటే తాడు కూడా పాముగా మారిన సందంగా ఉంది. పాపం కేసీఆర్ పరిస్థితి. చిరకాల మిత్రుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అంటిముట్టనట్టు తిరుగుతున్నాడు. పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాడు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడంతో దూరంగా ఉంటున్న లోపల దోస్తాన చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే లిక్కర్ స్కామ్ నుండి బిడ్డకు ఊరట కలగవచ్చు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఎడముఖం పెడముఖమే. ఎందుకంటే ఎంపీ రఘునందన్ రావుపై, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్పై కేటీఆర్ అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నాడు. ఈ విమర్శలు బయటికేనా లేక నిజమేనా తెలియదు. ఇది మాజీ సీఎం కేసీఆర్ వ్యూహరచనలో భాగమై ఉండవచ్చనే వాదన వినిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న కేసీఆర్ మౌనంగా ఉండడంలో మొదలపు ఏమిటనేది ప్రశ్న.